యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనములు. జోబ్ చాప్టర్ 1 వర్సెస్ 21-22. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందునో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి విశ్వాసత కలిగిన వాడుగా, ఎలాంటి దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడుగా యోబు ఉన్నాడు. ఇలాంటి భక్తులు మనకి మంచి మార్గదర్శకంగాను మంచి మాదిరికరంగా ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎంతో భయంకరమైనటువంటి ఘోరమైన శ్రమల్లో ఉన్నాడు యోబు. అయితే దేవుణ్ణి యోబు దూషించాడా? దూషించలా. దేవుని స్తుతించాడే తప్ప దేవుని దూషించలా. కాబట్టి దేవుని ప్రజల యొక్క విశ్వాసతను ఒక్కోసారి శ్రమలలో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా యందు విశ్వాసము వీళ్ళు ఉంచుతారా లేదా అని చెప్పి దేవుడు మన విశ్వాసతను పరిశోధిస్తూ ఉంటాడు. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరిశోధించాడు. అబ్రహాముకి లేక పుట్టాడు ఇస్సాకు. ఇతడు తన కుమారుని నాకు బలి ఇస్తాడా లేదని చెప్పి అబ్రహాముని దేవుడు పరిశోధించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకస్తులుగా జీవించాలే తప్ప దైవాన్ని మనం విడిచిపెట్టేటువంటి వాళ్ళము, దేవునికి దూరం అయ్యేటువంటి వాళ్ళం ఎంత మాత్రము కూడా కాకూడదు. కానీ యోబు భార్య ఎంతో దుఃఖములో ఉన్న తన భర్తను ఆదరించటానికి ఓదార్చడానికి బదులుగా ఏమంటుంది? ఇంకా నీ యథార్థతను నువ్వు వదిలిపెట్టవా? దేవుని దూషించి మరణమవయ్యా అని చెప్పేసి అతను ఎంతో తన మాటల చేత బాధపరుస్తూ కృంగజేసే రీతిగా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్మిన ప్రజలకు, ఎవరైతే నమ్మి నమ్మకస్తులుగా బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారికి శోధనలు కలుగుతూ ఉంటాయి, శ్రమలు కలుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనము బాధపడి దుఃఖంతో కృంగిపోయేటువంటి వారము కాకూడదు. యేసు ప్రభు వారి యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నా. కాబట్టి యేసయ్య లోకాన్ని జయించాడు, మనం కూడా జయిస్తాం. ఎందుకంటే ఆ కాలమందు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఈ మాటలు చెప్తున్నావు, ఎవరు నిన్ను వెంబడిస్తారయ్యా, ఎవరు రక్షణ పొందుతారయ్యా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యంలే గాని దేవునికి సమస్తమునో సాధ్యం. కాబట్టి దైవానికి సమస్తం సాధ్యం. దేవుడు ఏది ఏమిటో సమస్తం దేవుడు తెలుసు. ఏం జరగనై ఉన్నవో లేకపోతే ఏమి జరగబోతున్నావో దేవునికి సమస్తం తెలుసు. కానీ దేవుని ప్రజలుగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకస్తులుగా దేవుని యొక్క మాటను, దేవుని చిత్తాన్ని మనం అనుసరించాలే తప్ప మనము అవిశ్వాసం చెందేటువంటి వారము, మన దుఃఖములో మనం కృంగి కృషించిపోయేటువంటి వారము కాకూడదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగదువు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే యథార్థమైన దైవభక్తి కలిగి నమ్మకస్తులుగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకి శ్రమలు కలుగుతూ ఉంటాయి. మరలంటప్పుడు మనం ఏం చేయాలి? దావీదులాగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవా నీవే ఉన్నావు, నిన్నే నమ్ముకున్నాం నాయనా అని చెప్పేసి ధైర్యం తెచ్చుకుని విశ్వాసం నా కర్తయో దాన్ని కొనసాగించేటువంటి యేసయ్య తట్టు చూస్తూ మనం ముందుకెళ్ళేటువంటి వారం కావాలి తప్ప మనము మన యొక్క శ్రమల్లో మనం కృంగిపోయేటువంటి వారము కాకూడదు. దైవాన్ని మనం విడిచి వెళ్ళిపోయేటువంటి వారం కాకూడదు. ఎల్లప్పుడూ కూడా మన జీవిత కాలం అంతా కూడా మనము ఆయన్ని ఆశ్రయించి అనుసరించేటువంటి వారము కావాలి. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే యోబు అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చింది, దిగంబరినే తిరిగి వెళ్ళేది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, భూమి మీదకి మనిషి వచ్చినప్పుడు ఏమీ తేలా
వెళ్ళేటప్పుడు కూడా ఏమీ పట్టుకొని వెళ్ళలేరు. అసలు ఏంటో ఏది ఏంటో తన దేవుడు తన వాక్యం ద్వారా మనకు స్పష్టం చేస్తున్నాడు. కానీ నేడు దేవుని ప్రజలు కూడా దేవుడంటే తెలియనటువంటి మనుషుల వలె ఎంతవరకు ఈ లోకపరమైన వాటి యందే ఆసక్తి కలిగినటువంటి వారిగా, ఆశలు కలిగినటువంటి వారిగా, మరి ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆ విధంగా కాకుండా దేవుని యందు మనం లక్ష్యం ఉంచి, దేవుడు సెలవిచ్చిన మాటలందు లక్ష్యం ఉంచి దైవానికి ప్రియమైనటువంటి వారిగా మనం బ్రతికే వారం కావాలి. భూమి మీద మనం బ్రతుకుతున్నాం, కానీ మన దృష్టి, మన మనసు పరమందు ఉండాలి. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉన్న కాలంలో వాళ్ళు ఎప్పుడూ పరసంబంధమైన వాటిని వాళ్ళు కోరుకుంటూ ఉండేవారు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ కూడా పరసంబంధమైన వాటి ఎంతో మనసు పెట్టి పరసంబంధమైన వాటిని మనం కోరుకునేటువంటి వారం కావాలి. పౌలు అంటున్నాడు కొలస్సీ పత్రికలో ఒక మాట, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే పైనున్న వాటినే వెతుకుదాం అనేటువంటి మాట పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి పైనున్న వాటిని మనం వెతకాలి. ఏ లోక సంబంధమైనవి కావు. లోకము దాని ఆశయం గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కాబట్టి లోకములో సమస్తము వ్యర్థము, ఏది శాశ్వతము కాదో లోకములో ఎవరు శాశ్వతమైన వారు కాదు. కాబట్టి లోకములో మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాం. కాబట్టి యోబు అంటున్నాడు, ఇదిగో నా తల్లి గర్భములో నుండి దిగంబరినై నేను వచ్చి తిని దిగంబరినై నేను వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని యోబు దేవుని స్తుతించాడు. అలాగే చూడండి, మనం గమనిస్తే 22 ఈ సంగతుల్లో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎలాంటి దేవుడు అంటే భక్తి కలిగినటువంటి వాడుగా, దైవానికి ప్రియమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. 8వ వచనంలో మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునో. కాబట్టి ఇలాంటి భక్తి పరులు మనకి మార్గదర్శకమై ఉన్నారు. కాబట్టి ఇలాంటి భక్తి పరులను మనం ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఆయనకు ప్రియమైనటువంటి భక్తి పరులుగా మనం జీవించేటువంటి వారం కావాలి. నెహెమ్యా గ్రంథంలో మనం గమనిస్తే హనన్యా గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి దైవానికి ప్రియమైన వారిగా మనం బ్రతుకుతామో, ఇహమందు పరమందు కూడా మనము మంచి సాక్ష్యం పొందుతాము, మంచి మెప్పుకోలు దేవుని ద్వారా పొందుతాము, మనము ధన్యులమవుతాము, పరలోకంలో మనకు సంపూర్ణ ప్రవేశము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభువా, యోబు గురించిన సత్యాలను మీ రోజున మాకు తెలియజేస్తున్నారు నాయన. యోబు ఏ విధంగా మిమ్మల్ని స్తుతించాడు అయ్యా, మీ నామాన్ని దూషించలా. అంత భయంకరమైన శ్రమల్లో కూడా అయ్యా యోబు మిమ్మల్ని స్తుతించాడు తప్ప దూషించలా. కాబట్టి అయ్యా ఇలాంటి భక్తిపరులు మాకు మంచి మార్గదర్శకమై ఉన్నారు, ఎందుకంటే వారు మాకు మంచి మాదిరి చూపించారు. కాబట్టి మేము ఎల్లప్పుడూ కూడా మీకు తగ్గట్టుగా మీ మాటలను బట్టి, మీ చిత్తమును బట్టి మీకు ప్రియమైనటువంటి భక్తిపరులుగా జీవించే వారం కావాలి. అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచే. బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించు. యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం.